డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మీ యొక్క కంప్లీట్ జీవితాన్ని నడిపించేది నవగ్రహాల యొక్క ఆశీర్వాదం అని మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ యొక్క గ్రహాలు ప్రాపర్గా బ్యాలెన్స్ అయితే బ్లెస్సింగ్స్ ఫ్లో అవుతాయి. మీ యొక్క గ్రహస్థితిలో డిస్టర్బ్ అయితే ఛాలెంజెస్ ఎపియర్ అవుతాయి. మేనిఫెస్టేషన్ చేస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నవగ్రహాల యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందితేనే డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి నవగ్రహాలు పాజిటివ్గా మీ మీద ప్రభావితం చేయడానికి ఇన్స్టెంట్ రెమెడీస్ ఈ వీడియోలో షేర్ చేసుకుందాం, అది కూడా భగవంతుడి ఆశీర్వాదంతో. కాబట్టి లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా విని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహాలు మీరు అందరూ పొందుతారు. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడూ ఉంటుంది అండగా దండగా అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. వీరు డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. గురుగారు నమస్తే. ఆత్మ నమస్కారం. మనకి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా కలగాలి అంటే నవగ్రహాల ఆశీర్వాదం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, అయితే ఇలాంటి నవగ్రహాల ఆశీర్వాదం మనం ఇన్స్టెంట్ గా పొందాలి అంటే ఇన్స్టెంట్ గా మనకి ఏమైనా రెమెడీ ఉందంటారా? దేర్ ఆర్ లాట్ ఆఫ్ రెమెడీస్. ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఉన్నది ఒక గ్రహంలోనే, భూగ్రహం. కాబట్టి గ్రహాల యొక్క ప్రభావితము పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ 100% మానవుడి మీద చూపుతుంది, సృష్టి మీదే పడుతుంది. కరెక్ట్. ఎర్త్ అనే ప్లానెట్లో ఉన్న ప్రతి జీవరాశి మీద కూడా పడుతుంది. కరెక్ట్. నవగ్రహాలు రైట్ వేలో బ్యాలెన్స్ అయితే బ్లెస్సింగ్స్ ఫ్లో అవుతాయి. నవగ్రహాలు డిస్టర్బ్ అయితే ఛాలెంజెస్ ఎపీర్ అవుతాయి. ఇన్స్టెంట్గా నవగ్రహాల యొక్క ఆశీర్వాదం పొందే ఎన్నో మార్గాలు ఉన్నాయి. విల్ డీకోడ్ ఈజీగా అందరూ ఫాలో అయ్యే కొన్ని రహస్యాలని వీడియోలో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. భగవంతుడి ఆశీర్వాదం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండే విచ్చే. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, నవగ్రహాల యొక్క ఆశీర్వాదము మేనిఫెస్టేషన్ ఫాలో అవుతున్న ప్రతి మానవుడికి అవసరము. నేను మేనిఫెస్టేషన్ చేస్తున్నాను కదా, నేను కష్టపడుతున్నాను కదా, నాకు అంతా శుభాలే జరుగుతాయి. ఎస్, జరుగుతాయి. కానీ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ పాజిటివ్గా ఉండాలి. ఉంటేనే యూ విల్ సీ ద బ్లెస్సింగ్స్. ఎప్పుడైతే నవగ్రహాల అనుగ్రహం ఉంటుందో పంచభూతాల అనుగ్రహం ఉంటుంది. ఎక్కడైతే ఈ రెండు ఉంటుందో ద్వారాలు ఓపెన్ అవుతాయి. దేనికి? అబుండెన్స్కి, ఆరోగ్యానికి, ఆశీర్వాదాలకి, సంపూర్ణత్వానికి, సమృద్ధికి. నవగ్రహాలు పంచభూతాల యొక్క పాజిటివ్ ప్రభావితం ఉంటేనే ద్వారాలు ఓపెన్ అవుతాయి సంపూర్ణత్వానికి, సమృద్ధికి, మేనిఫెస్టేషన్కి. అసలు నాకు గ్రహాలతో సంబంధం లేదు, నాకు భగవంతుడు అక్కర్లేదు, అంతా యూనివర్స్ అంటే గోవిందా. నో 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 నో. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ హౌ టు యాక్చువేట్ అవర్ ప్లానెట్స్. అసలు నవగ్రహాలు నా మీద పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి అంటే ఏమైనా చిన్న చిన్న రెమెడీస్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఒక్కొక్క గ్రహంకి ఒక్కొక్క రెమెడీ ఉంది, మనం మాట్లాడదాం. బిఫోర్ దాట్, నవగ్రహాల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందడానికి చిన్న రెమెడీ, గోసేవ. గోమాతలకి మంచిగా ఏదైనా ఆఫర్ చేయండి, నవగ్రహాస్ యాక్టివేట్ అయిపోతాయి. సేవా కార్యక్రమాలు చేయండి, మీ శక్తికి తగ్గట్టు చారిటీస్, డొనేషన్స్, కాస్తో కోస్తో. డివోషన్తో చేయాలా సుమి, డివోషన్తో చేయాలా. జన్మ జన్మల నుండి కొనసాగుతున్న పాపాలను ప్రక్షాళన అవుతాయి, తద్వారా నవగ్రహాస్కి డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఒక్కొక్క గ్రహం యొక్క పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ పడాలి అంటే ఏమేమి చేయాలి? సూర్యగ్రహం ఎలా, చంద్రగ్రహణం ఎలా, కుజుడేంటి, శుక్రుడేంటి, గురుడేంటి, బుధుడేంటి, 1 by 1 మనం మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు, సూర్యగ్రహం, సన్. హెల్త్ని సూర్యుడే ఇస్తాడు. కంటికి కనిపించే లైవ్ యాక్సెస్, పవర్, కెరియర్, హార్మోని, భయంకరమైన గ్రోత్, సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం ఉండాలా. ఫర్ దాట్ ఏమి చేయాలి అంటే ఎవ్రీ మార్నింగ్ మనం సూర్యుడికి వాటర్ ఆఫర్ చేస్తాం, ఆర్జ్యం అంటాం. ఆ కాపర్ వెజల్లో వాటర్ వేస్తే కాస్త పసుపు కుంకుమ వేసి చిన్న అక్షంతలు వేసి సూర్యుడికి ఆఫర్ చేస్తాం. అందులో రెడ్ ఫ్లవర్ యాడ్ చేయండి చాలు. రెడ్ ఫ్లవర్ యాడ్ చేసి ఓం శ్రీ సూర్యాయ నమః అని 12 times చాంటింగ్ చేయండి. ఓం శ్రీ సూర్యాయ నమః, లేదా ఓం శ్రీ ఆదిత్యాయ నమః, ఓం శ్రీ భాస్కరాయ నమః, ఏదో ఒకటి 12 times ఆ వాటర్ ఆఫర్ చేస్తూ చాంటింగ్ చేయండి.
యూ విల్ గెట్ హెల్త్. భగవంతుడి ఆశీర్వాదం ద్వారా కెరియర్ గ్రోత్, పవర్, అద్భుతంగా సూర్యభగవానుడు ఆశీర్వదిస్తాడు. సో 100% ఎర్లీగా లేవగానే అందరూ కూడా సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు వీలైతే సూర్యుడికి వాటర్ ఆఫర్ చేయాలి. పాయింట్ నెంబర్ 2, మనకి పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతతని. ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే మైండ్ బాగుండాలి కదా. అన్ని ఎమోషన్స్ని ఇచ్చేది ఎవరు? చంద్రుడు. అందుకే అమావాస్య రోజు, పౌర్ణమి రోజు మనుషుల యొక్క ఎనర్జీస్ మారిపోతాయి. అప్పుడే కేకలు పెడతాం, అప్పుడే అరిచేస్తాం, అప్పుడే నవ్వుతాం, ఏం చేస్తామో తెలియదు. అది గ్రహం యొక్క ప్రభావితము. మీరు అబ్జర్వ్ చేస్తే పౌర్ణమి రోజు, అమావాస్య రోజు సముద్రం కూడా పొంగి పొరులుతుంది, 10-15 కిలోమీటర్ల ముందుకు తంతది. వై? ఎనర్జీ. సింపుల్. చంద్రుడి యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలి తెలుసా? రైట్ ఎమోషన్, రైట్ పీస్, రైట్ మైండ్ స్టెబిలిటీ రావాలి అంటే సిల్వర్ గ్లాస్లో వాటర్ పెట్టి, సిల్వర్ గ్లాస్లో వాటర్ వేసి పట్టుకొని ఓం శ్రీ చంద్రాయ నమః 11 times చాంటింగ్ చేసి త్రూ అవుట్ ద నైట్ మూన్ లైట్లో వదిలేయాల. సిల్వర్లో వేసిన వాటర్ త్రూ అవుట్ ద లైట్ మూన్ లైట్లో వదిలి నెక్స్ట్ డే మార్నింగ్ అది పట్టుకొని మళ్ళీ ఓం శ్రీ చంద్రాయ నమః అని ప్రేయర్ చేస్తూ ఆ వాటర్ని తీసుకోండి. చంద్రుడు యొక్క నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ పక్కకు వెళ్ళిపోయి పాజిటివ్గా ప్రభావితాలు స్టార్ట్ అవుతాయి. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, రైట్ ఎమోషన్స్ ఉంటాయి, రైట్ మైండ్ సెట్ ఉంటుంది. ఓకే. పాయింట్ నెంబర్ 3, మెర్క్యూరీ, బుధుడు అంటాం. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటెలిజెన్స్, బిజినెస్ గ్రోత్ అన్నీ ఇచ్చేది కూడా మెర్క్యూరీ, బుధుడు. మరి దీని యొక్క బెనిఫిట్ పొందాలి అంటే బుధవారం రోజు, బుధవారం వెన్స్డే గ్రీన్ మూంగ్ దాల్ అంటాము. తెలుగులో ఏమంటారు? పెసర్లు, గ్రీన్ మూంగ్ దాల్ అంటాము. అది ఆఫర్ చేయాలి బుధవారం ఎవరికైనా. గ్రీన్ మూంగ్ దాల్ ఆన్ వెన్స్డే ఆఫర్ చేస్తే బుధుడి యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. అలానే ఓం బుధాయ నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేసుకున్నా యూ విల్ గెట్ దట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ బుధుడు. ఆయనే కమ్యూనికేషన్ ఇచ్చేది, ఆయనే బిజినెస్ గ్రోత్ ఇచ్చేది, ఆయనే క్లారిటీ ఇచ్చేది. ఓకే. అండ్ మార్స్, మంగళకారకుడు అంటాం. కరేజ్ని ఇస్తాడు, ధైర్యాన్ని, ఎనర్జీని, ప్రాపర్ స్ట్రెంగ్త్ని ఇస్తారు. మరి అలాంటి మార్స్ మంగళకారకుడు యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే దెర్ ఇస్ ఎ రెమెడీ. మంగళవారం రోజు, మంగళకారకుడు మంగళవారం రోజు రెడ్ కలర్ ఫ్లవర్ ఆఫర్ చేసిన, రెడ్ లెంటిల్స్ అంటాము, అది ఆఫర్ చేసిన యూ విల్ గెట్ దట్ ఎనర్జీ. ఓం మంగళాయ నమః ఈ మంత్ర సేవన 21 times ఓం మంగళాయ నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేసిన ఆ దోషాలు పోయి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్, పాజిటివ్గా ప్రభావితం కన్వర్ట్ అవుతుంది. నెగిటివ్ ప్రభావితం ఉంటేనే ఇవి చేయాలి, అప్పుడు ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కాస్త పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గురుగ్రహం, జూపిటర్, వండర్ఫుల్. గురుగ్రహం ఉంటే 1000 ఏనుగుల బలం. జాతకంలో ఎటువంటి దోషాలున్నా ఒక్క గురుగ్రహం స్ట్రెంత్ అయితే ఏమీ చేయలేదు. మీకు విజ్డమ్, జ్ఞానాన్ని ప్రసాదించేది, ధర్మాన్ని బోధించేది, న్యాయాన్ని బోధించేది గురువారం, గురుగ్రహానికి సంబంధించింది. సో గురువారం లక్షవారం అంటారు. లక్షవారం గురువారం రోజు చందనం, శాండిల్ ఏమైనా దానం చేసినా మంచిది. అండ్ గురువారం రోజు పసుపు ధరిస్తే మంచిది. ప్రతిరోజు పసుపు ధరిస్తే ఇంకా మంచిది. ఓం గురువే నమః అన్న మంత్రాన్ని 21 times చాంటింగ్ చేస్తే గురుబలం పెరుగుతుంది. ఎవరికైతే గురుబలం గట్టిగా ఉంటుందో బంగారం ఇంటికి వస్తుంది, ఎవరికైతే గురుబలం ఉండదో బంగారం బ్యాంకులోకి వెళ్తుంది. పసుపు ధరించండి. లక్షవారం రోజు పసుపు వస్త్రాలు ధరించండి, గురుగ్రహం స్ట్రెంత్ అవుతుంది. అండ్ శుక్రగ్రహం, వీనస్. శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించింది, లక్ష్మీదేవికి సంబంధించింది. వీనస్ అట్రాక్షన్, అబుండెన్స్, సంపూర్ణత్వం, ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుంది. వీనస్, శుక్రుడి యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. ఏం లేదు, ప్రతి శుక్రవారం ఆవునైతే దీపం పెట్టండి, ఇంట్లో దీపం పెట్టుకోండి, పూజా మందిరంలో దీపం పెట్టుకోండి, మన తులసమాత దగ్గర దీపం పెట్టండి. ఓం శుక్రాయ నమః 16 సార్లు చాంటింగ్ చేయండి, శుక్రుడి యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. అండ్ శుక్రవారం శుక్రగ్రహం, వీనస్, లక్ష్మీదేవి యొక్క బీజమంత్ర సేమ్ చాంటింగ్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఓం శ్రీం హ్రీజీ నమః అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి, ఇంతకుముందు వీడియోలో మాట్లాడాం. ఇది చాంటింగ్ చేసిన ఎక్సలెంట్ రిజల్ట్. ఇవన్నీ కూడా మీరు 1 by 1 నోట్ చేసుకొని ఆచరణలో పెడితే నవగ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ పాజిటివ్గా కన్వర్ట్ అవుతాయి. ఎప్పుడైతే నవగ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ పాజిటివ్గా కన్వర్ట్ అవుతుందో మేనిఫెస్టేషన్కి 1000+ times ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. అండ్ మన టాస్క్ మాస్టర్ ఉన్నారుగా శనీశ్వరుడు, చాలామంది నెగిటివ్గా చూస్తారు, బట్ శనీశ్వరుడు చాలా మంచోడు. ఎందుకంటే డిసిప్లైన్ నేర్పించేది ఆయనే, యాక్షన్ వర్క్ నేర్పించేది ఆయనే, ఒక రెస్పాన్సిబిలిటీని చెప్పేది కూడా ఆయనే. నువ్వుల నూనెతో దీపం పెట్టి ఓం సం శనీశ్వరాయ నమః అన్న మంత్రాన్ని ఎక్కువగా చాంటింగ్ చేసిన శనీశ్వరుడు యొక్క ఆశీర్వాదం పొందుతాము. శనివారం రోజు నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. సీసేమ్, బ్లాక్ సీసేమ్ అంటాం కదా, నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. అలానే కౌస్కి ఏదైనా ఎక్కువగా ఆఫర్ చేయాలి, మోగజీవులకి ఏదైనా ఆఫర్ చేస్తే
చెడు కర్మలు తొలగిపోతాయి. తద్వారా శనీశ్వరుడు యొక్క పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. శని టైం ఇస్ ఎ గుడ్ టైం, నేర్పిస్తాడు. అండ్ కేతు లిబరేషన్, స్పిరిచువల్ గ్రోత్ కేతు ప్రసాదమే, కేతు యొక్క ఆశీర్వాదమే. ఇంట్యూషన్, ఆజ్ఞాచక్ర యాక్టివేట్ అయితే కేతు గ్రహం యొక్క ఆశీర్వాదం ఉంది అని. ఎందుకు? కేతువు ఇంట్యూషన్ ని ప్రసాదిస్తాడు. మీ యొక్క థర్డ్ ఐ ఆజ్ఞాచక్ర యాక్టివేట్ అయితే ఇంట్యూషన్ తెలుస్తుంది. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. ఆజ్ఞాచక్ర థర్డ్ ఐ కేతు గ్రహానికి కనెక్ట్ అయి ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. ఏం లేదు, టెంపుల్స్ లో కోకోనట్స్ ఆఫర్ చేస్తే కేతు గ్రహం స్ట్రెంగ్ అవుతుంది. అండ్ ఓం కేతువే నమః అన్న 108 టైమ్స్ చాంటింగ్ చేస్తే కేతు గ్రహం ఆశీర్వాదం పొందుతాము. తద్వారా లిబరేషన్, ఇంట్యూషన్, స్పిరిచువల్ గ్రోత్, ఆజ్ఞాచక్ర యాక్టివేట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. కొబ్బరికాయ కొడుతున్నామంటే అహాన్ని విడిచిపెట్టేస్తున్నాము, నాలో ఏమీ లేదు, స్వచ్ఛంగా సౌమ్యంగా నీ దగ్గరకు అడుగు పెడుతున్నాను, నాకు నీ మోక్షాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించు తండ్రి, నా అహాన్ని బయటే విడిచిపెట్టి వెళ్తున్నాను అని చెప్పే టెక్నిక్కే కోకోనట్ బ్రేకింగ్. దీని కొరకు ఇంతకుముందు ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ రాహువు అంబిషన్ని, ఆపర్చునిటీస్ని ప్రసాదించేది. ఇమ్మీడియట్గా ఉన్నత శిఖరాల్లో పట్టుకెళ్ళి తీసుకెళ్లేది రాహువే. ఓం రామ్ రాహువే నమః అన్న మంత్రాన్ని రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. అద్భుతంగా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు వస్తాయి. డబ్బుని సంపాదించుకునే అవకాశాలు అలా మీ ముందుకు వచ్చేస్తాయి. అండ్ ఎవరైతే నీడీతో ఉన్నారో వాళ్ళకి క్లాత్స్ మనం ఆఫర్ చేసేటప్పుడు బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ క్లాత్స్ మనం ఏమైనా ఆఫర్ చేస్తే ఈ యొక్క రాహువు యొక్క ప్రభావితం మన మీద పాజిటివ్గా ఉంటుంది. దీస్ ఆర్ ద నవగ్రహాస్ రెమెడీస్ టు ఎలివేట్ దైర్ మేనిఫెస్టేషన్ పవర్ని ఎలివేట్ చేయడానికి, నవగ్రహాల యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ఈ యొక్క రెమెడీస్. ఇవన్నీ చేస్తూ కర్మయోగులుగా మన పని మనం చేసుకుంటేనే ఉన్నత శిఖరాలకు వెళ్తాం. అది గుర్తుపెట్టుకోండి. సో అందరికీ కూడా బాగా చక్కగా అర్థమై ఉంటుంది. అండ్ ఈసారి కూడా మీరు కోర్సెస్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు, మన క్లాసెస్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అండ్ ఇది అందరికీ కూడా చాలా చక్కగా, అంటే ఇంపార్టెంట్ గా అందరూ అటెండ్ అవ్వాల్సిన కోర్స్ అని అంటున్నారు. దాని గురించి మీరు చెప్తారు? ష్యూర్ అమ్మ. ఓపెన్ గా మాట్లాడుకుంటే మొన్న వినాయక చవితి నాడు బ్రహ్మాండంగా విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదం పొందడం జరిగింది. అందరం చక్కగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో విఘ్నేశ్వరుడికి సంబంధించిన సాధనలో ఆ రోజంతా అలీలనమై ఉన్నాము. ఆ సాధనలో మునిగి తేలుతూ ఉన్నాము. ఆ తరువాత ఆల్మోస్ట్ కెమెరా ముందుకు వచ్చి టూ మంత్స్ అయింది బికాస్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్స్. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీస్కి, మన డిసైపుల్స్కి, సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఏమి చెప్పాలి అని ఆలోచించే ప్రాసెస్లో భగవంతుడి ఆశీర్వాదం ఒక మాట కనిపిస్తుంది, వినిపిస్తుంది తరంగాల రూపంలో. భగవంతుడి యొక్క ఆశీర్వాదం అది ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు అని చెప్పడంలో కూడా నాకు అనుమానమే లేదు. ఒకవేళ రేపు భవిష్యత్తులో మాట్లాడినా దానికి బేజం వేసింది కూడా వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. అది అమ్మవారి ఆశీర్వాదం అని చెప్తా ఉన్నా. అది ఏంటి అంటే ధన బ్రహ్మాస్మి. ధన బ్రహ్మాస్మి అంటే ఐ ఆమ్ వెల్త్, ఐ ఆమ్ అబుండెన్స్, నేనే సంపదకి ప్రతిరూపం, నేనే సమృద్ధికి ప్రతి స్వరూపం అని అర్థం. సో దీనికి సంబంధించి ధన బ్రహ్మాస్మి 7 days సాధన అని చెప్పి ఈ సెప్టెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్ గా సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఇది దైవ కార్యక్రమము. జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉండబోతా ఉంది. ఏం మాట్లాడుతున్నామంటే మనీ కర్మ ప్యూరిఫికేషన్. ఇప్పుడు మీరు డబ్బు కొరకు సఫర్ అవుతున్నారు, సంపాదించిన డబ్బు నిలవట్లేదు, సంపాదించిన డబ్బు నరులు పాలైపోతా ఉంది, ఎంత సంపాదించినా ఏమీ ఉండట్లేదు, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, తెలియకుండా అప్పుల్ని ఆకర్షిస్తున్నాను. వీటన్నిటికీ కారణాలు ఏంటి అంటే మనీ కర్మ. జన్మల నుండి ఒక పాపాలు అలా కంటిన్యూ అవుతాయి త్రూ బ్లడ్ లైన్. పూర్వ జన్మంలో చేసిన పుణ్య కార్యక్రమమో పాప కార్యక్రమమో, యాన్సిస్టర్స్, ఇంటి పెద్దల దగ్గర నుండి కొన్ని వస్తాయి. అంటే జన్మల నుండి మనీకి సంబంధించిన కర్మ ప్యూరిఫికేషన్ అయ్యేటట్టు మాట్లాడబోతా ఉన్నాం. అలానే పంచభూతాస్ యాక్టివేషన్ మాట్లాడబోతున్నాం. కొన్ని యంత్రాస్ కొరకు మాట్లాడబోతా ఉన్నాం. లక్ష్మీదేవి యొక్క సిద్ధి పొందడం కొరకు కొన్ని మాట్లాడబోతున్నాం. కొన్ని డివైన్ కోడ్స్, కొన్ని మేనిఫెస్టేషన్ కోడ్స్ మాట్లాడబోతా ఉన్నాం. కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, పరిహారాలు అంటాం కదా, కొన్ని పరిహారాలు మాట్లాడబోతున్నాం. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. సులభంగా సునాయాసంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కటాక్షం ఎలా పొందాలి, తెలిసి తెలియక చేసిన పాపాలకు క్షమాభిక్ష ఎలా కోరుకోవాలి, శరణాగతి ఎలా వేడుకోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఎలా ఆరాటపడాలి, ఒకటా రెండా, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఇవన్నీ కూడా యూనివర్సల్ సైన్స్ లోకి వచ్చేస్తాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ అన్ని మాట్లాడబోతా ఉన్నాం.
అండ్ ఈ ప్రోగ్రామ్ మళ్ళీ భవిష్యత్తులో ఉంటుందా అంటే 100% ఉండదు. ఎవరైనా మాట్లాడారు అంటే వాళ్ళకి బీజం కూడా ఈ ప్రోగ్రామ్ అని ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. Correct. ఎందుకంటే ధన బ్రహ్మాస్మి అనే టాపిక్ ఇప్పటి వరకు ఎవరు సౌత్ చెప్పలేదు. ఇండియాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భూ ప్రపంచంలోనే ఎక్కడైనా లేదు. లేదు. ఉంది అంటే షోమి, అది నాకు భగవంతుడి ఆశీర్వాదం అని ప్రౌడ్ గా చెప్తున్నాను. అది నా కొరకు కాదు, అహం మనందరం. బ్రహ్మాస్మి వాళ్ళ కొరకు, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ కొరకు, మన తెలుగు వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఒక మెసెంజర్ గా భగవంతుడి యొక్క ఆశీర్వాదం అది. కరెక్ట్. ఇది అయితే చాలా పెద్ద ప్రోగ్రామ్ అయిపోతుంది. అయితే అందరూ కూడా దీనికి రిజిస్టర్ అవ్వచ్చు. సో రిజిస్టర్ అవ్వడానికి మనకి ఇక్కడ కింద స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి, వాటిని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి గురువు గారిని పర్సనల్గా వచ్చి కలిసి మీరు మాట్లాడాలి అని అనుకుంటే పర్సనల్ అపాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని కొరకు కూడా మీరు కింద స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ అనేది ఫిక్స్ చేస్తారు. మీరు వచ్చి గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. అతి త్వరలో కలుద్దాం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.